ఖమ్మం పైన ఎక్కువ మంది దృష్టి, ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చే స్థానాలను రెండుగా గుర్తిస్తా ఉన్నారు. ఒకటి ఖమ్మం కదా, రెండోది నల్గొండ. ఇప్పుడు నల్గొండ వాళ్ళతో మీరు పోటీ పడుతున్నారా, లేకపోతే నల్గొండ వాళ్ళే మీతో పోటీ పడతా ఉన్నారా? మేమే నిదర్శనం, మేమే ఆదర్శం. మేమే ఎంత మెజారిటీ ఎంత మెజారిటీ మీరు టీవీలో ఇది టీఆర్పీ కోసం మీరు మాట్లాడుకోవచ్చు. గవర్నమెంట్ ఫామ్ చేసే మెజారిటీ మేము ఇస్తాం. మా దగ్గర ఎప్పుడు కూడా ఖమ్మం ఈజ్ అ గ్యారంటీ, మోదీ గ్యారంటీ కాదు. శివ ఇది మా సొంత గ్యారంటీలు. ఖమ్మం ఈజ్ అ గ్యారంటీ సీట్ అనేది అందరికీ తెలుసు. అందుకని ఎవడోడో అందరూ ఇక్కడ మకా వేయాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇంకేం పరిస్థితి అడ్రస్ బాంగ్ హిస్టరీ, విట్నెస్ టు హిస్టరీగా మనం బీఆర్ఎస్ ఒక టైంలో చూసాం. చాప్టర్ అది కవిత లిక్కర్ స్కామ్ అడిగిన ముత్యంలో నా కూతురు బయటకు వస్తుందని చెప్పి చెప్తాను. కరెక్టే, మీ దగ్గర కలిసి చేశారు నాకు. కవితని ఎండలో ఎందుకు తెప్పాలని చెప్పి వాడు కూర్చోబెట్టారు హాయిగా. కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తక్షణం మనం బయటకు వస్తుంది. కడిగిన ముత్యమా ఇంకేదన్నా సత్యమా అన్నీ తేల్తాయి. డోంట్ వరీ. ఎలక్షన్ తర్వాత కవిత బెయిల్ వస్తుందంట. అబ్బో మీరు చూస్తుండండి, మీరు చూడండి. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ సార్. మీకు ఒక్క అనుమానమేనా? అంతే, అలా డ్రామాలు వేస్తూ ఉంటారు. అంటే సింపతి వచ్చేస్తుంది బీఆర్ఎస్ మీద. ఆడుపోతుంది అరెస్ట్. కవిత బర్త్డే అని చెప్పి ఆమెను అరెస్ట్ చేయకుండా అడుక్కున్న రోజులు ఉన్నాయి కదా. ఇవాళ మా అమ్మాయి బర్త్డే ఇప్పుడే అరెస్ట్ చేయొద్దండి, ఇంటికి వెళ్ళి వస్తామని చెప్పి. ఒక మాట, తాటికొండ రాజయ్య ఏ తప్పు చేశాడో మనకు తెలియదు, బర్త్డే చేశారు. ఈటల రాజేందర్ వ్యవహారం ఏందో ఆయన పార్టీని సస్పెండ్ చేశారు. ఒక స్కామ్ లో ఎక్కినటువంటి కవితను కేసీఆర్ ఇప్పటి వరకు సస్పెండ్ చేశారు. ఎందుకు చేస్తారు? మీరు ఏం సవాళ్ళు అడుగుతున్నారండి? కూతురు, కొడుకు, మేనల్లుడు, అల్లుడు, ఇంకెవడో, ప్రతి ఒక్క చుట్టం, ఇంక ఇంట్లో మిగిలింది వాళ్ళ వర్కర్స్ ఒకరే తోటమాలి వాళ్ళు వీళ్ళు అయింటే తెలిసింది. ఇది మిగిలింది ఎవరు లేరు, నమ్మకంగా వాళ్ళకి ఎవరు లేరు, అంతా వాళ్ళ కుటుంబ సభ్యులే. ఇదంతా ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ గా నడిచింది బీఆర్ఎస్. అయిపోయింది. దాని తర్వాత ఆయన వెకిలిగా కేటీఆర్ ఆటోల్లో ఎక్కి తిరుగుతున్నాడు. వాస్తవం బండి పోయింది కదా, కారు గుర్తు పంచర్ అయ్యి స్క్రాప్ లో హీప్ లో పడింది.